ఆసక్తి గొలిపే ఆ విశేషమైన కథనాన్ని మీకు అందిస్తోంది నేటి పరమార్థం. ఒకనాడు ఇంద్రుడు వినాయకుని భక్తుడైన భృగండి అనే ఋషిని దర్శించి తిరిగి స్వర్గానికి వెళుతూ ఉండగా ఓ చోట విమానం అకస్మాత్తుగా ఆగిపోతుందట. ఆగిన ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించి ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించి విమానం ఆగడానికి కారణమేంటని అడుగగా, ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిందని చెబుతాడు. అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడగడంతో ఇంద్రుడు ఈ విధంగా చెబుతాడు. ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే విమానం తిరిగి ఎగరగలుగుతుందని చెప్పాడట. అప్పుడు సైనికులంతా చతుర్థి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవ్వరూ దొరకరు. అదే సమయంలో వారికి వినాయకుని దూత ఒకరు మరణించిన ఒక స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకుని గణేశలోకానికి తీసుకుపోవడం కనిపిస్తుంది. ఆ స్త్రీ తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసి ఉంటుంది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు విఘ్నేశ్వర లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా, దానికి గణేశ దూత నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉందని, సంకష్టహర చతుర్థి తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉండి చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసిందని, ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుందని వివరిస్తారు. అంతటా ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడుగుగా గణేశ దూత అందుకు నిరాకరిస్తాడు. ఆ సమయంలో ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ఒక ప్రచండమైన గాలి వీచి వెంటనే ఇంద్ర విమానం బయలుదేరిందట. అంతటి పరమార్థముంది సంకష్టహర చతుర్థి వ్రతానికి. మరో ఆసక్తి గొలిపే కథనంతో మళ్ళీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मना